హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై అండి. ఆలు ఫ్రై చేసుకునే ముందు మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు నా వీడియోను చూసే 100 మంది అయినా సరే, 50 మంది అయినా సరే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో మనశ్శాంతిని, వ్యూస్ అనేది నా కష్టాన్ని ఒక జీవితంలో కష్టాన్ని అయితే తొలగించగలుగుతాయి. నేను చేసిన కష్టపడేదానికి ఈ కష్టానికి ప్రతిఫలంగా అయినా మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉన్నంతలోనే అయితే మీకు వీడియోలు తీసి అయితే పెడతాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఈరోజైతే మార్గళి మాసం కాబట్టి ఇంటి ముందర గొబ్బి పూజ అయితే చేసుకుని నేనైతే ప్రతి సంవత్సరము తిరుప్పావ అయితే చదువుకుంటాను. అది నాకు నోటికి రాకపోయినా పర్వాలేదు, ఆ భాషలో అయితే తెలుగు అయితే వచ్చు కాబట్టి నేను ఆ తిరుప్పావై భాషలోనైతే చదువుకుంటే మన కష్టాలు పోతాయని అయితే ప్రతి సంవత్సరం నేను తిరుప్పావ అయితే చదువుకుంటాను. ఈ విధంగా గొబ్బి పూజ చేసుకుంటే ఆ గౌరమ్మను పూజించినట్లేని ఆ గౌరమ్మకి దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రదక్షిణలు అయితే చేసుకుంటాను. ఈ విధంగా చేసుకుంటే అందరికీ కష్టాలు అయితే పోతాయని అయితే తెలుసు. కానీ మనం చేసుకునే దానికి కొంచెం బద్ధకం జాస్తి. అట్లాంటి బద్ధకాన్ని ఉదయాన్నే వదిలేసి ఇలా చేసుకుంటే మనసుకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఈరోజైతే నేను ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సింపుల్గా గొబ్బి పూజ అయితే చేసుకొని ఇంట్లో దీపారాధన నువ్వుల్లో అయితే చేసుకుంటాను. ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకొని ఇక్కడ ఆలు ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇక్కడ నేనైతే దాదాపు 1/2 kg వరకు అయితే ఆలుగడ్డలను అయితే బాగా ఉడికించి పెట్టుకున్నాను. 2 ఆనియన్లు అయితే తీసుకొని చక్కగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని, పచ్చిమిర్చి అయితే డబుల్గా అయితే కట్ చేసి అయితే ఉంచుకొని, 2 టమాటాలు కూడా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి తర్వాత ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఆలునైతే పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ కర్రీ వచ్చి రైస్లోకి బాగుంటుంది, పూరి, చపాతీ, పరోటా అన్నిట్లోకి అయితే టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీని ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. వంట రాని వాళ్ళు, చిన్నపిల్లల కోసం నా వీడియో చూసే వాళ్ళకైతే ఇది సింపుల్గా ఇలా చేసుకుంటే కూడా కూర అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది. నేను ఇందులోకి కారం అయితే ఎక్కువ వాడలేదు. హోమ్ మేడ్ గరం మసాలా అంటే పట్టా, లవంగం, ఇలాచి ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి అయితే ఇందుకు వేయకూడదండి. ధనియాల పౌడరు 1/2 స్పూన్ కారం అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనం పూరీలోకి అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కుర్మా కొంచెం వాటర్ వేసుకొని మనకు ఎక్కువ పూరీకి ఎక్కువ కుర్మా కావాలి అంటే 1 స్పూను శనగపిండి అయితే నీళ్ళల్లో వేసుకొని బాగా గడ్డలు కట్టకుండా అయితే కలిపి అయితే ఇందులోకి అయితే వేసుకున్నామంటే మనకు కుర్మా అనేది చిక్కగా ఉంటుంది. పూరీలోకి, పరోటాలోకి, చపాతీలోకి అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకు ఎక్కువ వాటర్గా లేకుండా బాగా గట్టిగా అయితే వస్తుంది. మనం వాడిన హోమ్ మేడ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వాడినాం కాబట్టి కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే, మీరు చూస్తేనే, మీ సబ్స్క్రైబ్ చేసుకునేది మీ లైక్లు నాకైతే ఎంతో ఉపయోగపడతాయండి. మనసులో ఎంతో బాధగా ఉంటేనే కానీ ఈ విధంగా అడగరు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.